సార్ చెప్పండి. అందరికీ జై భీమ్ అండి. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమంలో జై భీమ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు నీలాంబరం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు హోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బాబు, అదేవిధంగా చార్వాక యూత్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు, తురకపాలెం గ్రామానికి సంబంధించి కలుషిత నీరు తాగి మరణించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ వచ్చారు. ఇది ఒక జాతీయ విపత్తుకు సంబంధించిన అంశం. ఇది కలెక్టర్ గారికి తెలిసి, ఎందుకంటే ఎక్కడైనా ఒక 5గురు ఆ పంచాయతీ పరిధిలో చనిపోతే ఒక వారంలో దానిని జాతీయ విపత్తుగా పరిగణిస్తారు. ఇక్కడ ఒకే వారంలో ఒకే గ్రామంలో 25 మంది చనిపోయారు. జాతీయ విపత్తు కంటే పెద్ద ప్రమాదకరమైన అంశం. దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వాధికారులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళల్లో పాలక వర్గాల్లో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకు వక్రీకరించడం? చనిపోయిన బాధితులు ఎవరో తిరిగి రారు. ఎక్కడైనా తప్పిదాలు జరగకుండా మిగతా వాళ్ళు మరణించకుండా ఉండాలంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. 126 మంది రక్త పరీక్షలు చేసి ఇంతవరకు ఆ నివేదికలు ఆ బాధితులకు కానీ ప్రభుత్వం కానీ ప్రకటించలే బహిరంగంగా. ఇంతవరకు ఎంత మానవతా రహితం అంటే, స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు జగన్ మందు దాగి చచ్చిపోయారని చెప్తా ఉన్నారు. సరే, జగన్ మందు దాగి చచ్చిపోయారు, దాన్ని సరఫరా చేసినోడు ఎవడు? దాన్ని అమ్మింది ఎవడు? మరి వాళ్ళన్నా శిక్షించాలి కదా. ప్రభుత్వమే జగన్ లెక్కన సరఫరా చేసింది. ఆ చేసినది తాగే చనిపోయారు. తాగుబోతులే, మా మాలోళ్ళు అందరూ తాగుబోతులే. రామాంజనేయులు తాగడు, మా మాలోళ్ళే తాగుతారు. కానీ ఆ తాగిన దాన్ని చంపడానికి నువ్వు జగన్ మందు అక్కడ వైన్ షాపులు అమ్మించింది ఆ ప్రభుత్వం. అది తాగి చచ్చిపోయారని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే అడ్మిట్గా మాట నా ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మా వాళ్ళు లిక్కర్ తాగి చచ్చిపోయారా, అక్కడ మురుగునీళ్ళు తాగి చచ్చిపోయారా అనేది. ఎంత మనుషులైతే ఆ విధంగా మాట్లాడరు, జంతువులు కూడా ఆ విధంగా బిహేవ్ చేయరు. ప్రభుత్వాధికారులు ఏమంటారు? మా వాళ్ళు 24న నవంబర్ తేదీన గ్రీవియన్స్లో పిటిషన్ ఇచ్చారయ్యా, మా ఊరు గ్రామ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, ప్రజలందరూ అల్లాడిపోతా ఉన్నారు. 5గురు వ్యక్తులు అక్కడ బోర్లు వేసి 700 అడుగుల లోతు గ్రామం చుట్టూ బోర్లు వేసి నీళ్లు తీసుకొని గుంటూరులో అపార్ట్మెంట్లకి, హోటళ్ళకి అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారని చెప్తే కంప్లైంట్ ఇస్తే, ఇదే కలెక్టర్ ఆఫీస్ గ్రీవియన్స్లో ఇస్తే ఆ మైనింగ్ అధికారులు కలెక్టరు నిర్లక్ష్యం వల్లే మా వాళ్ళు 30 మంది చనిపోయారు. అప్పుడే ఆ బోర్లు ఆపుంటే మాకు పైప్ లైన్లో ఉన్న గ్రామాల్లో, పల్లెలో ఉన్న లైన్లకి పంచాయతీ నీళ్లు వచ్చాయి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, వాళ్ళు అక్రమ దందాన్ని నడపటం కోసం ఆ లంచాలకు అలవాటు పడిన అధికారులు ఎక్కడో దూరంగా ఉన్న క్వారీ గుంటలో, దానిలో అంతకుముందు 5గురు చనిపోయారు. కోళ్ల వ్యర్థాలన్నీ దానిలో వేస్తారు, చచ్చిన జంతువులన్నీ అక్కడే వేస్తారు, మలమూత్రాలు అక్కడే విసర్జిస్తారు. చుట్టుపక్కల మైనింగ్ జరిగిన క్వారీల్లో జరిగిన నీళ్ళన్నీ వేస్ట్ వాటర్, మినరల్ కెమికల్స్ కలిసిన వాటర్ మొత్తం ఇదే క్వారీ గుంటలోకి పెడతారు. ఆ నీళ్లకి ప్రభుత్వం నిధులిచ్చి 15 లక్షలతోటి పైప్ లైన్ వేసి అదే నీరు సరఫరా చేసింది. అంటే ఈ ఎమ్మెల్యే తాగుతాడా నీళ్లు? ఈ కలెక్టర్ తాగుతాడా? RWC ఇంజనీర్ తాగుతాడా? DMHO ఒక గ్లాస్ తాగమనండి. 3 నెలలు తాగారు మా వాళ్ళు. అదేమని అడిగిన ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. చచ్చిపోతాం దూకి ఈ నీళ్లు తాగే బదులు, వీటితో అన్నం వండుకునే బదులు అనేక రకాల జబ్బులు వస్తున్నాయ్యా మాకని ప్రాధేయపడి అడిగితే, ఈరోజు సిగ్గు లేకుండా ఇక్కడ ప్రజలు కట్టిన డబ్బులతో జీతాలు తీసుకొని మేము ఒక్కలమే కాదు. సమాచారం ఏం తెలిసింది? కల్తీ లిక్కర్ అమ్మారనా, జగన్ మంది అమ్మారనేదా ఆయనకున్న ఎమ్మెల్యేకున్న సమాచారం? నువ్వు అసలు మనిషివా అని అడుగుతున్నా ఎమ్మెల్యే. నువ్వు ఎవడికి పుట్టావు? నువ్వు మనిషివా? నువ్వు రిజర్వ్డ్ సీట్లో ఎమ్మెల్యే, నువ్వు నీ కుటుంబం రిజర్వ్డ్ సీట్లో రిజర్వేషన్ పొంది పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా నువ్వు ఆ రిజర్వ్డ్ సీట్లోనే కలెక్టర్ అయ్యి ఇదే జిల్లా కలెక్టర్ చేసిన నీకు
ఈ జిల్లాలో ఉన్న సమస్యలు తెలియదా? పత్తిపాడు, అప్పర్ ప్లాట్ల, మెట్ట ప్రాంతంలో ఉండే, కొండ ప్రాంతంలో ఉండే క్వారీల్లో నీళ్లు తాగితే ప్రజలు ఏమవుతారో తెలియదా నీకు? మీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తెలియదా? నువ్వు ఆ వాటర్ వేసిన బోర్లు వేసిన వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటా, నెలల మా వాళ్ళు అడుక్కుంటా మా వాళ్ళని చంపి జాతి హననం ఎక్కడ జరిగింది? అక్కడ ఓట్లు వేయలేదనే నెపంతో మాలల్ని సమూలంగా ఆ పల్లె మొత్తాన్ని చంపేయాలనే కుట్రలో భాగంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఆ ఊరు పంచాయతీ సర్పంచ్, విలేజ్ సెక్రటరీ, స్థానిక రాజకీయ నాయకులు, ఈ దొంగ బోర్ల వాళ్ళు అందరూ కలిసి ఆ నీళ్లు మా వాళ్ళ తాగిచ్చి చంపారు. అందుకే ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం సెక్షన్ 3 క్లాజ్ 1లో ఏ, బి, జడ్, క్యూ ఇన్ని సెక్షన్లలో కలుషిత నీరు తాగమంటం, తాగించటం, ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా మా వాళ్ళను చంపటం. అందుకే వీళ్ళకి నష్టపరి, అరే ఎక్కడో విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయి చనిపోతే ₹1 కోటి నష్టపరిహారం ఇస్తారా? ఎక్కడో ఇంకా వేరే విధంగా చనిపోతే మీరు 50 లక్షలు, ₹1 కోటి మీ కులాలు అయితే మీరు ఇచ్చుకుంటారా? మా మాలలైతే ఇంతవరకు కనీసం కేసు కట్టరా? నష్టపరిహారం ఇవ్వరా? ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? దీనిలో అప్పుడున్న కలెక్టర్, డిఎంఎన్హెచ్ఓ, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, పంచాయతీరాజ్ డిపిఓ, అక్కడున్న స్థానిక సెక్రటరీ, అక్కడున్న సర్పంచ్, వీళ్ళ మొత్తం వీళ్ళే కారణం మా వాళ్ళ మరణాలకి. కాబట్టి వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలా? సార్ లెక్కర్ అంటున్నారు చనిపోయింది జెంట్సే కదా, లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు కదా, అంటే వాళ్ళు కూడా మందు తాగారా? రామాంజనేయులు గారు తెలుసు, ఆడవాళ్ళు ఎక్కడెక్కడ తాగుతారు, వాళ్ళు ఇళ్లలో తాగుతున్నారా మాకు తెలియదు. అంతే కదా, మా పల్లెల్లో మా వాళ్ళు ఎవరు తాగరు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తాగుతారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఏ కులాల స్త్రీలు తాగరు. నష్టపరిహారం ఎంత కోరుకుంటున్నారు? ₹1 కోటి ఇవ్వాలి. న్యాచురల్ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అండి. అక్కడ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్. వైజాగ్లో గ్యాస్ లీక్ అయ్యి పైప్ లైన్ పేలి ఆ గ్యాస్ పీల్చి చచ్చిపోయింది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. మనుషులు ఉద్దేశపూర్వకంగా, అక్కడ ప్రైవేటు వ్యక్తులు, ఇది ప్రభుత్వ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కెమికల్ టెస్ట్ చేయకుండా, వాటర్ నాణ్యత పరీక్షించకుండా నీటి సరఫరా చేస్తారండి క్వారీ గుంటల నుండి. చేశారంటే ఎంత బాధ్యతారాహిత్యం అయి ఉండాలి, లేదు ఉద్దేశపూర్వకంగా అయి ఉండాలి. మేము ఉద్దేశపూర్వకం అంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నవంబర్ 24